రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న నుంచి ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. నిన్న సచివాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు కూడా వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. నిన్న సచివాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు కూడా వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. నిన్న సచివాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు కూడా వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రజాదృష్టిపై రైతు బంధుకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి, ప్రధానంగా విభజనకు సంబంధించి హామీలు, సో దానిపై కూడా రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఈరోజు సమీక్ష ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? రాజశేఖర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి వనరులు ఉన్నటువంటి వివిధ శాఖలపైన సమీక్ష సమావేశం మధ్యాహ్నం దాటిన తర్వాత, అంటే సాయంత్రం 4 గంటలకు సచివాలయం చేస్తున్నటువంటి అవకాశం. ఆ తర్వాత ఇటు ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్ అండ్ డ్యూటీకి సంబంధించినటువంటి వివిధ శాఖలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం, అంటే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగానైతే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పూర్తిగా ఇక పరిపాలనపై దృష్టి సారిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 4 వరకు కూడా ఈ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వపరమైనటువంటి ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేకున్నా కానీ ఉన్నటువంటి అంశాలపైన అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి, అదేవిధంగా ఇటు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన మొత్తం నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది, సమీక్షలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్నటి నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇటు మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడమే కాకుండా దీనిపైన రాష్ట్రానికి అనేక అంటే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, అదేవిధంగా గ్యారెంటీలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకా అనేక ప్రజా సంక్షేమ పథకాలు తీసుకురావాల్సి ఉన్నది. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రాయితీలు కానీ, లేకపోతే వడ్డీలు కానీ, ఇవన్నీ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఉన్నాయి. జన్పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆర్థిక స్థితిగతులు, రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేటువంటి వనరులపైన ప్రధానంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా వీటిపైన కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది.
రైట్ రైట్ అంటే ఇటువైపు ప్రధానంగా విభజనకు సంబంధించి జూన్ 2వ తారీఖు అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కేసీఆర్ కూడా వరుసగా రైతులకు సంబంధించి 500 బోనస్ పై కూడా ఆయన ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి రాంబాబు? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర పైన ఇంకా అదనంగా బోనస్ సంబంధించిన 500 రూపాయల బోనస్ అదేవిధంగా సన్నోట్లు పండించేటువంటి రైతులకు ప్రోత్సాహంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రైతులను ప్రోత్సహించాలని చెప్పేసి, ఎందుకంటే దొడ్డు బియ్యం విద్యార్థులకు కానీ లేకపోతే పాఠశాలలకు కానీ లేకపోతే ప్రజలకు కూడా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అందించాలని ఒక దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా వాటిని అందించాలని చెప్పేసి, అది కూడా పౌర సరఫరా శాఖ ద్వారా అందించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి రైతులను సన్నోట్లను పండించమని చెప్పేసి ప్రోత్సహించే దిశగా అడుగులేస్తా ఉంది. ఈ రైతులు సన్నోట్లను ప్రభుత్వమే పౌర సరఫరా సంబంధ శాఖ ద్వారా తీసుకొని వాటిని మళ్ళీ ప్రజలకందరికీ అందించాలన్నటువంటి దృక్పథంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క 500 బోనస్ అనేది ఒక ప్రోత్సాహంగా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు సాగుతా ఉన్నది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.